ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉందంటారు? కుజగ్రహం యొక్క కలయిక ఉండడము, ఆ కుజుడు వక్రగతిలో ఉండడము, దీని వలన కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా సరే ఆరోగ్యంలో యూత్రస్ ప్రాబ్లమ్స్ కానీ యూరిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మగవారికి కానీ ఆడవాళ్ళకు కానీ, ఆడవారికి అయితే ప్రత్యేకంగా గర్భసంచికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. మనం ఈ యొక్క చెప్పేటువంటి గోచారం ఏదైతే ఉందో అవి పూర్తిగా గోచార రీత్యా చెప్పేటువంటివి. ఇవన్నీ కూడా జాగ్రత్త కోసం చెబుతూ ఉన్నాం. వారు పర్సనల్గా ఏవైనా సరే రిలేట్ అయ్యేటువంటి ఉంటే కనుక ఇమీడియట్గా ఏం చేయాలి, వారి దాని తగ్గట్టు జాగ్రత్త వహించడం మంచిది. కన్యారాశి వారికి సప్తమంలో శని, షష్టమంలో రాహువు. సప్తమంలో శని ఉండడం వలన ఏమిటంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు భార్య నుండి. ఎందుకంటే సప్తమంలో శని లాభంలో ఉన్నాడు, అలాగే మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు. దీనివలన ఏమవుతుంది అని అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ప్రేమ కానీ చాలా లాభిస్తుంది. 6వ స్థానంలో రాహు ఉండడం వలన వీరు ప్రాపర్ టైం టు టైం చేసేటువంటి పనులలో పెండింగ్లు అవ్వచ్చు, బద్ధకం పెరగవచ్చు. ఎందుకంటే టైంకి లేవలేకపోవడం, లేట్ నైట్ దాకా వర్క్ చేయడం, వర్క్ స్ట్రెస్ అనేది బాగా ఉండడం, వీకెండ్స్ అనేవి రాగానే అసలు ఎంత తొందరగా వచ్చాయి ఎంత తొందరగా వెళ్ళిపోయాయి అనేటువంటి భావజాలంతో ఉంటారు. అలాగే దశమంలో లాభస్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహ కలయిక ఉండడం వలన వీరు ఖచ్చితంగా లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు పిల్లల పట్ల ఖర్చు, పుస్తకాలకు, పాఠశాలలకు వీటికి విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. శుక్రుడు ఎప్పుడైతే దశమస్థానంలో ఉంటాడో వీరి యొక్క భార్యాభర్తలు ఇద్దరిలో ఒకళ్ళ శాలరీ ఒకళ్ళు షేర్ చేసుకోవడము, ఇద్దరు కలిసి ఏవైనా సరే కాస్త సేవింగ్స్కి వెళ్ళడం లాంటివి జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది? దక్షిణామూర్తి స్తోత్రము, అలాగే ఆదిత్య హృదయ పారాయణము, అరుణ పారాయణం లాంటివి చేయడం మంచిది. వీలైనంత వరకు కూడా దగ్గరలో ఏమైనా పర్వతాలు ఉంటాయి, నేను ఇప్పుడు ఉదాహరణకు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం చెప్పాను, ఏ క్షేత్రం ఉన్నా సరే ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శించుకోవడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు.